జాన్ త్వరగా వచ్చి రజనీని చెయ్యి పట్టి లాక్కుపోయాడు. అబ్బా వదులు, నేను వస్తాను. వచ్చావులే, నేను అరగంట క్రితం చెప్పాను, వచ్చావా? తన స్నేహితుల ముందు నిలబెట్టాడు. మా కజిన్ రజని, వీడు జావేద్, కిరణ్, గోపి, శరత్. శరత్ నమస్కరించటం, విష్ చేయటం కూడా మర్చిపోయి కూర్చున్నాడు. ఆమె ఆ రోజు ఎగ్జిబిషన్లో చూసిన అపరంజి. శరత్ కంగారుగా లేచాడు. నమస్తే. రజని చేతులు జోడించింది. నమస్తే. తేరుకున్నాడు. అతను సభ్యత గుర్తుకు తెచ్చుకున్నాడు. వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూశాడు జాన్. శరత్, నీ అపరంజి మీ కజినేరా అన్నాడు కాస్త సిగ్గుపడుతూ. జాన్ స్నేహితులకు అంతా విషయం చెప్పి గర్వంగా నవ్వుతుంటే శరత్ ఇబ్బందిగా చూశాడు. ఏం అర్థం కాక రజని ముఖం చిట్లించింది. రజని ఇంకా నవ్వుతూనే శరత్ ఎలా ఆరాధించాడో దానికి మరి కాస్త మసాలా జోడించి చెప్పాడు. రజనీ ముఖం ఎర్రగా మాగిన టమాటా పండులా అయింది. ఆమె ఏదో చెప్పబోయింది. జాన్ నవ్వుతూ ఒక్కచోటే ఉంటే ఎలా? లలిత మార్చింది. రజని, వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. జాన్ వెళ్ళిపోయాడు. అతిథులు వచ్చి కానుకలిచ్చి దంపతులను అభినందిస్తున్నారు. రండి, వాళ్ళని తీసుకువెళ్ళి పలహారం పెట్టింది. జాన్ ఇక మీదట ఇక్కడే ఉంటాడట, కిరణ్ మెల్లగా అన్నాడు. జాన్ గాడనేమిట్రా? ఉండమను, మేంబీ ఉంటాం. ఓరగా రజనీ వంక చూశాడు జావేద్. శరత్, ఆ రోజు నువ్వు ఆరెంజీ అపరంజీ అంటే ఏమో అనుకున్నానురా, నిజంగా యాపిల్ పండే. గోపి మెల్లగా అన్నాడు. రజనీ తలెత్తి చూసింది. చూస్తోంది. శరత్ మోచేత్తో పొడిచాడు. పార్టీ ప్రారంభమైంది. అందరూ వెళ్ళిపోయాక క్లారా, లలితమ్మ కానుకలు చూసుకుంటున్నారు. రజనీకి అలసటగా ఉంది. బట్టలు మార్చక తండ్రికి గుడ్ నైట్ చెప్పక వెళ్ళి పడుకుంది. జయకర్ వచ్చి లైట్ తీసి మృదువుగా ఆమె నుదురు ముద్దు పెట్టుకుని తన గదిలోకి పోబోయాడు. రజని నిద్రలో నవ్వింది. అపరిచిత యువకుడి ఆరాధనను తలుచుకుని నవ్వుతోందని అతనికేం తెలుసును? రజని యూనివర్సిటీ నుండి వచ్చి తెల్లబోయి చూసింది. తన గది, తండ్రి గది ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా పడేశారు. ఆమెకు చెప్పలేని కోపం వచ్చింది. నిగ్రహించుకుంది. తండ్రికిచ్చిన వాగ్దానం గుర్తుకొచ్చింది. కాంత, ఈ గదులను తిరగదోడింది ఎవరు? ఎంత సహజంగా అడగబోయినా కఠినత్వం చురుక్కుమంది. కాంత కాదు, నేను అన్నది క్లారా. ఎవరో ఒకరు ఎందుకు తోడారని అడుగుతున్నాను. ఎందుకు అరుపులు? అత్తయ్య చీరలున్నాయి, ఉద్యోగానికి వెళ్లేదాన్ని కట్టుకుందామని తీశాను అన్నది. రజనీ దృష్టి మంచంపై పరిచిన చీరలపై పడింది. అడ్డదిడ్డంగా వేసున్నాయి. క్లారా, నీకు మేనర్స్ తెలియదు. మా మమ్మీ చీరలు నేను అపురూపంగా దాచుకున్నాను. తీయటానికి నీకు హక్కు లేదు. హక్కు ప్రసక్తి వస్తే నీకు ఇంట్లో ఉండే హక్కే లేదు. అక్క! అప్పుడే బయట నుండి వచ్చిన జాన్ అసహనంగా అరిచాడు. ఏమిట్రా? రోజు రజనితో గొడవెందుకు? ఆమె గదిలో ఏదైనా పనుంటే ఆమె అనుమతితో వెళ్ళాలి, కాస్త విసుగ్గా అన్నాడు. అతనికి అసహనంగా ఉంది. ఆ ఇంట్లో తమ ఉనికి ఆహ్లాదానికి బదులు లేని అపోహలు సృష్టిస్తోందని అర్థమైంది. ఆ విషయాలు కొత్తగా చెప్పనక్కర్లేదు. రజని బావగారి గదిలో బయట ఉంటుంది. మామయ్య గది నీకోసం అమరుస్తున్నాను. మామయ్య రజనీ గదిలో ఉంటారు తేల్చేసింది. ఏమిటి? అవాక్కైనట్టు నిలబడిపోయింది. నాన్నగారి ఇంట్లో ఆయనకు తెలియకుండా ఆయన నివాసం మార్చడానికి ఎన్ని గుండెలు? అంత పెద్ద గది ఆయనకెందుకు? జాన్కు మాత్రం ఎందుకు? జాన్ వివాహం చేసుకుంటే అతనికి అవసరం అవుతుంది. అప్పుడు అవస్థపడే కన్నా ఇప్పుడే అన్నీ సర్దేస్తున్నాను తాపిగా జవాబిచ్చింది. అక్క, నీకు మతిపోయిందా? మామయ్య గది సర్దే హక్కు మనకెవరిచ్చారు? జీసస్ క్రైస్ట్, ఇంకా నయం, ఆయన రాకముందే వచ్చేశాను. జాన్ గబగబా ముందుకొచ్చి తను సర్దగలిగిన సామాన్లు చకచకా సర్దేశాడు. క్లారా అరుస్తున్నా వినిపించుకోలేదు. లలితమ్మ విసుక్కున్నా లెక్క చేయలేదు. రజని బొమ్మలా నిలబడి చూడసాగింది. రజని, వచ్చి ఆ చీరలు కాస్త ఓ పద్ధతిలో పెట్టు. నాకు పెట్టడం తెలియదు అన్నాడు. థ్యాంక్ యూ జాన్, థ్యాంక్స్. నో మెన్షన్. రజని, నువ్వేమనుకున్నావో నాకు ఇక్కడ ఉండాలనే ఇంటెన్షన్ ఏమాత్రం లేదు. క్లారాకు మమ్మీకి పిచ్చి పట్టింది. మమ్మీ లాస్ట్ మినిట్ వరకు డాడీ గురించే బాధపడుతూ మరణించింది. ఆయన రిటైర్ అయినంత మాత్రాన చులకనగా పక్క గదిలోకి నివాసం మారుస్తామా? ఆ గదిలో ఆయనకు తృప్తిగా ఉంటుంది అన్నది కంటతడి వత్తుకుంటూ. సారీ రజనీ, ఐఎమ్ సారీ. నో జాన్, యు ఆర్ మార్వలెస్. నా బాధ అర్థం చేసుకున్నావు. తల్లి చీరలన్నీ చక్కగా దులిపి
అపురూపంగా వాటిని దాచింది. నాకు కొన్ని చీరలు కావాలి. క్లారా వచ్చి తాళం వేస్తుండగా అడిగింది. మా అమ్మ చీరలు ముట్టుకునే అర్హత కూడా లేదు అనబోయి మళ్ళీ తనను తాను సంభాళించుకుంది. క్లారా, ఈ గొడవంతా దేనికి? నాన్నగారు వచ్చిన తర్వాత ఆయన తీసుకోమనంటే అలాగే తీసుకో అన్నది మృదువుగా. నాకు తెలుసు ఆయన అన్నీ నిన్నే తీసుకోమని అంటారని. అందుకే ధీమాగా నాన్నగారు రాని అంటున్నావు. రక్షక, ఈ నిజం తెలుసుకునేది ఎప్పుడు? లలితమ్మ తలదాచుకుంది. మమ్మీ అసహనంగా పిలిచాడు జాన్. ఏమిట్రా? మనము అక్కయ్య పురుడు కోసం వచ్చాం. ఇక్కడ మార్పులు చేర్పులు మనకెందుకు? అసహనంగా అడిగాడు. బావుందిరా, పురుడైందని మన దారిని మనం వెళ్ళిపోతే పసిదాన్ని ఎవరు చూస్తారు? మావయ్యని ఎవరు చూస్తారు? మావయ్యని చూసుకోవడానికి కూతురు కొడుకు ఉన్నారు. పాప కోసం క్లారా నౌకను పెట్టుకుంటుంది. అంతగా అవసరం అనుకుంటే నువ్వే పెంచు మన ఇంటి దగ్గర అన్నాడు కఠినంగా. అది కాదురా, ఏదైనా నేనుండటం లేదు విసురుగా బయటకు వెళ్ళాడు జాన్. ఊరి వాళ్ళంతా ఇంటి వాళ్ళలా పడి దోచుకుపోని లలితమ్మ గొణుక్కుంది. ఊరివారెవరో రజనీకి అర్థం కాలేదు. ఆ మాటకొస్తే లలితమ్మకే తండ్రి చాలా సహాయం చేశాడు. క్లారా, జాన్ చదువులు ఆయన సహాయం వల్లే ఓ దారికొచ్చాయి. అవన్నీ మర్చిపోయి స్వంత కూతుర్ని తండ్రి ప్రేమిస్తే సహించదే? రజనీ, బయట నుండి జయాకర్ పిలిచాడు. వస్తున్నా డాడీ. మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని వెళ్ళింది. కృపాకర్ నిన్ను పంపించమని రాశాడమ్మా. జేబులో ఉత్తరం ఆమెకిచ్చి మంచినీళ్ళు తీసుకున్నారు. ఎంఎస్సీ కాగానే వెళ్తాను డాడీ. ఓ నో ఉత్సాహంగాని వెంటనే నాలుగు ఖర్చుకుంది. అలాగే వెళ్దూగానిలేమ్మా. గ్లాస్ ఇచ్చేశాడు. నో డాడీ, మీరొక్కరూ అవుతారు అన్నది తల అడ్డంగా తిప్పుతూ. అతను చిన్నగా నవ్వాడు. ఇద్దరము వెళ్దాంలే అన్నాడు. ఆమె వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చింది. జాన్ డ్రెస్ మార్చుకుని వచ్చాడు. అంకుల్, నేను మమ్మీని తీసుకుని వేరుగా వెళ్తే మీరేం అనుకోరుగా? జాన్ తల వంచుకుని అడిగాడు. లలితమ్మ ఊపిరి బిగబట్టింది. అన్న చెప్పే జవాబు విన్నాకైనా ఈ తిక్కపిల్లకు బుద్ధొస్తుందని ఆశించింది. గుడ్ ఐడియా జాన్. ఇల్లు చూసావా? పాత ఇల్లు చాలా చిన్నదనుకుంటాను. ఆ మాట వింటూనే లలితమ్మ, రజని ఉలిక్కిపడ్డారు. లలితమ్మ తను వింటోందా కలకంటోందా అని క్షణం తెల్లబోయింది. థ్యాంక్ యూ మామయ్య. జాన్కు అతిగా గౌరవం ప్రేమ ప్రదర్శించాలంటే మామయ్య అని అంటాడు. అదే కొలమానం. తేలికగా నిట్టూర్చాడు. ఈ కాలంలో జాయింట్ ఫ్యామిలీస్ నడవటం కష్టం రా. ప్రతి వారికి ఇండివిజువాలిటీ ఉంటుంది. ప్రేమ్ కూడా వేరుగా ఉంటానన్నా నాకేం అభ్యంతరం లేదు. అన్నయ్య, లలితమ్మ ఆడపురిలా ముందుకొచ్చింది. లలిత, ఆవేశం వద్దు. ఒకరి భావాలు ఒకరికి నచ్చక రోజు కొట్లాడుకునే కంటే ఎవరి దారిన వారు ప్రేమగా ఉండాలని నా అభిప్రాయం. ఇప్పుడు నీతో ఎవరు కొట్లాడుతున్నారు? ఆ పరిస్థితి రావద్దమ్మా. మీరంతా నాకు ఆప్తులు. అందరి క్షేమం కోరే శ్రేయోభిలాషిగా నేను చెప్పేది అంతే. ఆపై నీ ఇష్టం. మరో 2 ఏళ్లలో రజనీ సెటిల్ అవుతే నేను హాయిగా ఆ దైవ ప్రార్థనతో గడుపుతాను అన్నాడు. నిన్ను ఒంటరిగా వదిలి వెళతాననే అనుకుంటున్నావా? లలిత, మనిషి ఒంటరివాడెప్పుడూ కాదమ్మా. అతనితో పాటు భగవంతుడు ఉంటాడు. విషయం వచ్చింది కాబట్టి మరో విషయం కూడా చెప్తున్నాను. చిన్నప్పుడు సరదాకి నువ్వు పద్మిని రజనీ వివాహ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మర్చిపో. బలవంతాన రజనీని జాన్కు కట్టబెట్టాలనే ఉద్దేశం నాకు లేదు అన్నాడు నింపాదిగా. అన్నయ్య, అవునమ్మా, నీ ఆశయాలకు ఆశకు రజనీ ఏ విధంగానూ అడ్డురాదు. తనకు జాన్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఓ అనాథ అనుకుని ఆమెను వదిలేసాయి. అన్నయ్య, ఎంతెంత మాటలు అంటున్నావు. నాకంటే ఆ రజనీ ఎక్కువైందా? ఏం చెప్పాలి రక్షక? ఈ సంసారాన్ని నువ్వే కాపాడాలి. కన్న కొడుకును ఇంట్లో నుండి వెళ్ళిపోమనే తండ్రి ఉంటాడా? వెక్కి వెక్కి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. లలిత, నన్ను అర్థం చేసుకో. అందరి క్షేమం కోరి చెప్పానమ్మా. అర్థం చేసుకున్నాను అనుకుని పొరపాటు పడ్డానులే అన్నయ్య. బ్రతికినన్ని రోజులు మహారాణిలా సాగించుకుంది. పోతూ పోతూ కూతుర్ని వదిలేసి పోయింది. పెట్టి పుట్టారు ప్రేమ కోసమని. వెక్కిళ్ళు ఆపి కళ్ళు ఒత్తుకుంది. మమ్మీ, మామయ్య అన్న దాంట్లో తప్పే ఉంది? జాన్ విసుగ్గా అడిగి తల్లి వెంటే వెళ్ళాడు. వాళ్ళు క్లారా గదిలో ఘర్షణ పడుతున్నారు. డాడీ, అంత నిర్మోహమాటంగా మాట్లాడవలసింది కాదేమో. ఎప్పుడో ఒకసారి ఈ ఘర్షణ తప్పదు. నిర్మోహమాటంగా ఉంటే మంచిదమ్మా. అత్తయ్య చాలా అఫెండ్ అయింది. అన్నీ సర్దుకుంటాయి. వెళ్ళి డ్రెస్ మార్చుకో అన్నాడు. నా కోసం
అత్తయ్యతో నిష్ఠూరం కొని తెచ్చుకున్నారు డాడీ. ఆప్యాయంగా వెళ్ళి అతని భుజాల మీద చేతులు వేశాడు. జయ, బేబీ, నా చిట్టి తల్లి అపరంజి అంటూ ప్రాణం వదిలిన తన ప్రాణానికి ప్రాణమైన పద్మిని కోరిక త్రోసిపుచ్చగలడా? ఒక నెల రోజులు తను నిర్లక్ష్యంగా ఉంటే ఆ చిన్న హృదయం ఎంత గెలగెల్లాడిందో. రజని చీర మార్చుకుని లంగా, పొడవు చేతుల జాకెట్టు వేసుకుంది. ముఖం కడుక్కుని టీ చేసుకుని వార్తాపత్రిక తీసుకుంది. అమ్మాయి గారు, జాన్ దొర మీద కూర్చున్నాడు, రమ్మంటున్నారు, కాంత చెప్పింది. పేపర్ మడిచి బల్ల మీద పడేసి పైకి వెళ్ళింది. జాన్ పిట్టగోడ దగ్గర పచారులు చేస్తున్నాడు. జాన్? అతను కళ్ళప్పగించి రజనీ కేసు చూశాడు. ఆమె అందం అతన్ని పిచ్చివాణ్ణి చేస్తుంది. అతను ఆమెను ఆరాధించాడు, అభిమానించాడు. ఇందాక జయకర్ అన్న మాటలు బహుశా తల్లిని హెచ్చరించడానికే అనుంటాడు. ఏమిటి? నేను అడిగింది వినిపించిందా? జాన్, వదులు, వదలమంటే ఆమె గింజుకోసాగింది. ప్రకృతి చీకటి ముసుగు కప్పుకుంది. రజనీ, నువ్వు నా దానివి, చెప్పు ప్లీజ్. నేను తప్ప ఎవరినీ చేసుకోనని చెప్పు. అతని శ్వాస వేడిగా ఉంది. అతని పెదవులు రజనీ పెదవులను అందుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ప్లీజ్ జాన్. రజనీ శతవిధాల ప్రయత్నం చేసింది. బలంగా అతన్ని దూరంగా నెట్టింది. వెల్డన్ బేబీ. రజనీ తలెత్తి చూసింది. చీకట్లో మనిషి ఆకారం కనిపించింది. గొంతును బట్టి జయాకర్ అని గ్రహించింది. డాడీ అంటూ వెళ్ళి అతన్ని హత్తుకుపోయింది. ఒక చేత్తో ఆమెను దగ్గరకు తీసుకుని మరో చేత్తో స్విచ్ వేశాడు. వెలుతురులో మేనమామ ముఖం చూసి హడలిపోయాడు జాన్. తను దురుద్దేశంతో రజనీని బంధించలేదు. ఆమె తనను ప్రేమించినా అభిమానించినా తల్లికి జడిసి వెనక్కిపోతుంది. బలవంతంగానైనా ఒక్కసారి దగ్గరకు తీసుకుంటే కరిగిపోతుందని భావించాడు. అతని ముఖం మసిపూసినట్లయింది. సారీ అంకుల్, ఫర్గివ్ మీ. అతను 2 మెట్లు ఒకేసారి దిగి వెళ్ళిపోయాడు. ఏమైంది రజని? నేనేం చెప్పలేను డాడీ. ఆమె ఏడుస్తుంది. నా సహచర్యంలో పెరిగినందుకు సంస్కారం అబ్బుతుందనుకున్నాను. డాడీ, అంతా నా దురదృష్టం. ఈ ఇంట్లో మీ తర్వాత నన్ను గౌరవంగా అభిమానించేది చూసేది అతనే. పోనీ అమ్మా, పద. ఇద్దరూ క్రిందికి దిగొచ్చారు. రజనీ గుండె గుబగుబలాడుతోంది. అసలు విషయం తెలిస్తే అత్త చేసే అల్లరి తెలుసు. డాడీ, జరిగిన విషయం మరచిపో అన్నాడు. భోజనానికి వస్తారా? తర్వాత భోజనం చేస్తాను. ముఖం కడుక్కుని రా. అతను గదిలోకి వెళ్ళిపోయాడు. రజనీ ముఖం కడుక్కుని వచ్చింది. అతని ముందు బైబిల్ ఉంది. మత్తయి సువార్త 6:14 తీయమ్మా. రజనీ ఓణి తీసుకుని తల మీదుగా భుజాల నిండుగా కప్పుకొని కూర్చుంది. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఆమె శ్రావ్యంగా చదువుతుంటే అతను అరమోడ్పు కన్నులతో వినసాగాడు. శరత్ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. మంగమ్మ తండ్రి గదిలో ఉంది. తలుపులు వేసుకున్నారు. ఇన్నాళ్ళు సుందరి హెచ్చరిస్తే పెద్దగా పట్టించుకోలేదు. ఈరోజు ప్రత్యక్షంగా చూస్తూ ఏమీ చేయలేకపోతున్నాడు. తల్లి గాలి మార్పుకని భూపతి ఊరు సిరిపల్లెకు వెళ్ళింది. అందరిలోకి చిన్నవాడు కావటం మూలన తండ్రి అంటే గౌరవం ఉంది కానీ చనువు లేదు. వెనుకటి గాథలు ఎన్నో విన్నాడు. ఇప్పుడు ఇదేం తమాషా? పనివాడు బయట మొక్కలకు పాదులు చేస్తున్నాడు. అతను శాస్త్రిగారు హోదాలో ఉండగా ప్యూన్గా పనిచేశాడు. అదే గౌరవంతో నెలకు 10 రూపాయలు ఇచ్చినా సంతోషంగా తోట పని చేసిపోతాడు. నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళాడు. నారయ్య, సుందరి ఎక్కడికి వెళ్ళింది? కూరగాయలు తెస్తానని వెళ్ళినట్టుందయ్యా. తల్లి వెనుకటికి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అమ్మా, వంట మనిషిని పెట్టుకుందాం. నువ్వింత ఆయాసపడుతూ పనిచేయటం నేను చూడలేను. ఈ వంట మనుషులను నమ్మిందెవర్రా నాయన? కొన్నాళ్ళు పోతే ఇంటి మనుషుల్లా ప్రవర్తిస్తారు. ఆయాసమైనా మీకు చేసి పెట్టుకున్నాననే తృప్తి ఉంటుంది. ఆమె ఏ గ్రంథాలు ఎక్కువగా చదవకపోయినా జీవితాన్ని చదివింది. అతను అప్పుడే ఇంట్లో ప్రవేశించినట్టు చుట్టూ చూశాడు. సుందరి, సుందరి గట్టిగా పిలిచాడు. అలా మరో 2 సార్లు పిలిచాడు. గది తలుపులు తీసుకుని మంగమ్మ బయటకొచ్చింది. మీ నాన్నగారికి నడుం పట్టుకుంది. ఎలాంటి జంకు లేకుండా సమాధానం చెప్పింది. నేను నాన్నగారి గురించి అడగలేదు, తీక్షణంగా జవాబిచ్చాడు. సుందరి బజార్కి వెళ్ళింది. వెళ్ళారు అని చెప్పాలి. నువ్వు నారయ్య ఇద్దరుండగా సుందరిని ఎందుకు పంపారు? అయ్యగారు పంపమంటే మీకు కాఫీ ఇవ్వనా? అక్కర్లేదు, విసుగ్గా అని కుర్చీలో కూర్చున్నాడు. ఇంతవరకు జీవితంలో సమస్యలంటే తెలియవు.
అందరిలో చిన్నవాడని, అన్నలు అక్కలు అడిగితే లేదనకుండా ఇచ్చిన డబ్బును ఖర్చు చేయటం, జల్సాగా తిరగటం, సెలవులు రాగానే అక్కడో వారం ఇక్కడో వారం గడిపి వచ్చేవారు. సెకండ్ క్లాస్లో ఎంఎస్సి పాస్ అయ్యానన్న సంతోషం లేదు. ఈ విషయం అక్కలకు అన్నలకు రాస్తే వదినలు బావలు ఎలా అర్థం చేసుకుంటారు? వచ్చావా అన్నయ్య? సుందరి వచ్చింది బయట నుండి. బయట తిరగాలని సరదాగా ఉందా? ఇద్దరు మనుషులుండగా నువ్వెందుకు వెళ్ళావు? మంగమ్మ నడుం పట్టుకుందట. శరత్ ఆశ్చర్యంగా చూశాడు. సామెతలు ఊరికే పుట్టలేదన్నమాట. రంకు నేర్చినమ్మ బొంకు సామెతగా ఉంది. తండ్రికి నడుం పట్టిందని తనతో చెప్పింది. బాబు, ఇదిగో కాఫీ. మంగమ్మ నవ్వుతూ కాఫీ గ్లాసు ముందుకు చాపింది. నేను వద్దన్నాను అన్నాడు తీక్షణంగా. నువ్వు వద్దని అన్నా అమ్మలేని లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపై పెట్టారు మీ నాన్న అన్నది. అతను కంపరంగా చూసి కాఫీ అందుకున్నాడు. ఆమె లోపలికి వెళ్ళగానే కాఫీ పారబోశాడు. సుందరి మాట. ఏమన్నయ్యా? నేను యూనివర్సిటీకి వెళ్ళటం లేదు. నీకు వంటలో సహాయం చేస్తాను. ఈ మంగమ్మను పంపించేయాలి. నా మనసులో నీ మాట చెప్పావన్నయ్యా. ఈ పూట వంటింట్లోకి రానియకు అన్నాడు. ఆమెను వద్దనటానికి అవకాశమే లేకపోయింది. ఆమె గది విడిచి బయటికే రాలేదు. శరత్ సుందరి కలిసి వంట పూర్తి చేశారు. నీకు ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందిరా? ఎలా చెప్పనే? పరీక్ష అంటే ఫలానా టైం అంటారు. రిజల్ట్స్ అంటే ఫలానా పేపర్లో వస్తాయంటారు. ఉద్యోగం గురించి అలాంటిదేం తెలియదు కదా. పేపర్లో కనిపించిన ప్రకటన కల్లా అప్లై చేస్తున్నావుగా. అప్లై చేయగానే రిప్లై రావడానికి ఉత్తరాయణం దక్షిణాయనం లేవాయి. అమ్మాయి సుందరి, తండ్రి పిలుపు వినిపించింది. వెళ్ళి ఈసారి ఎవరికి నడుము నొప్పో అడిగిరా. సుందరి నవ్వి గది ముందుకు వెళ్ళింది. శాస్త్రి గారు కూర్చుని కాళ్ళు క్రిందికి వేశాడు. ఆ కాళ్లకు కర్పూర తైలం మర్దన చేస్తోంది మంగమ్మ. నాకు భోజనం ఇక్కడికే పట్రా తల్లి. అలాగే నాన్న. వెనుతిరిగింది. పసిదానివి, మళ్ళీ మళ్ళీ ఏం తిరుగుతావు? ఆ చేత్తోనే కాసింత ఎక్కువ వడ్డించుకురా ఆయన ఆజ్ఞాపించారు. కాలు నొప్పి అంటూ కదలనివ్వకపోతిరి. పసిపిల్ల ఏం వండిందో ఏమో. మంగమ్మ సానుభూతి చూపుతోంది. సుందరికి మండిపోయింది. ఒరే అన్నయ్య, నడుం కాస్త కాలు నొప్పి అయిందిరా. భోజనం చేస్తే కడుపు నొప్పిగా మారుతుంది అన్నాడు. అన్నం వడ్డించుకుని తీసుకువెళ్ళింది. అతను సగం తిని వదిలేశాడు. అది మంగమ్మ తీసుకుంది. గోడకు చేరబడి ముద్దలు కలపసాగింది. సుందరి కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. తండ్రి చిన్నపిల్లల ఎంగిలి కూడా సహించేవాడు కాదు. అలాంటిది అతని కంచం మంగమ్మ ఎంగిలి చేస్తుందంటే, మంగా ఎందుకే ఎంగిలి తింటావు? మరో కంచంలో సుందరి తెచ్చేదిగా ఆప్యాయంగా అన్నాడు శాస్త్రి. మీ కాళ్ళకాడ పడుండేదాన్ని. ఏమైంది? మీరు వదిలిన అన్నమే నాకు పరమాన్నం అన్నది. గుండ్రాయంత ముద్దలు గుటుక్కు గుటుక్కున మింగుతూ. నువ్వు ఈరోజే వెళ్ళన్నయ్యా, అమ్మని తీసుకురా. ఇతని వాలకమేమీ బాగోలేదు అన్నది ఆవేశంగా. సుందరి చెరచెర అన్న దగ్గరకు వచ్చింది. శరత్ ఇంకేమిటన్నట్టు చూశాడు. శరత్కు చెల్లెలు చెప్పిందే సమంజసంగా కనిపించింది. భోజనమయ్యాక 4 గుడ్డలు సంచిలో కుక్కుని ఆ రోజు మధ్యాహ్నమే జీడిమట్ల జానకమ్మ పింతల్లి ఊరు బయలుదేరాడు. అతను బస్టాండ్లో ఉండగా జాన్ కనిపించాడు. చప్పట్లు చరిచి పిలిచాడు. జాన్ వస్తుంటే శరత్ మనసు అతని పక్కనే అపరంజి ఉన్నట్టు ఊహించుకోసాగాడు. ఆమె తలపు అతని హృదయాన్ని పులకింపచేసింది. ఈ జాన్ గాడి అదృష్టమే అదృష్టం అనుకున్నాడు. వాట్ మ్యాన్, ఎక్కడిదాకా ప్రయాణం? అడిగావు. ఎందు పోయేదవన్నా ఎదురు తంబలిగన్న ముండగన్న చాకి మూటగన్న. నీ వీపులో 2 తన్నా. ఏమిట్రా ఈ సెంటిమెంట్లు? ఎక్కడికి అడిగాడు. అమ్మ మామయ్య వాళ్ళ ఊరు వెళ్ళింది, తీసుకువద్దామని. డ్యూటీ లేదా ఇలా తిరుగుతున్నావు? 2 రోజులు సెలవు పెట్టాను. ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాను. ఐసి. శరత్ ఏదో అడగబోయే లోపలే బస్సు వచ్చింది. అతను ఎక్కేశాడు. శరత్ జీడిమెట్ల చేరుకునేసరికి రాత్రి అయింది. చిన్నప్పుడెప్పుడో తల్లితో వచ్చాడు అక్కడికి. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. కరెంట్ వచ్చింది ఊరికి. విద్యుత్ దీపాల కాంతిలో దారి స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాగ్ భుజానికి వేసుకుని ఇల్లు గుర్తుకు తెచ్చుకుంటూ ముందుకు నడిచాడు. మేడలు, పూరిండ్లు, పెంకుటిండ్లు గమ్మత్తుగా కట్టారు. వాటిని చూస్తూ అడుగులు వేస్తున్నాడు. పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. దాని ఎదురుగా ఉన్న సందులో 3వ ఇల్లే భూపతిది. దూరంగా జుట్టు విరబోసుకున్న రక్కసిలా మర్రి చెట్టు కనిపించింది. అమ్మయ్య అనుకున్నాడు. ఎవరా వెళ్ళేది? అరుగు మీద కూర్చుని చుట్ట కాలుస్తున్న వృద్ధుడు అడిగాడు. నేనండి.
అదే భూపతి లేరు, వారి చెల్లెలు కొడుకుని. శరత్ జవాబు విని అతను పళ్ళన్నీ బయటపడేలా సంబరంగా నవ్వి లేచి దగ్గరగా వచ్చాడు. జానకమ్మ కొడుకువా? అదృష్టం అంటే అమ్మాయిదే. అందరూ చక్కగా చదువుకున్నారు. అందుకే అంటారు పూజ కొద్దీ పురుషుడు, పుణ్యం కొద్దీ బిడ్డలు అని. నేను వెళ్ళిరానా అండి? వెళ్ళు నాయనా. అతను నవ్వి వెళ్ళిపోయాడు. శరత్ మర్రి చెట్టు దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. చిన్న ప్రొజెక్టర్ పైన 16mm రీల్ వేసి ఏదో సినిమా చూపిస్తున్నాడు ఓ యువకుడు. అతన్ని 2 నిమిషాలు తేరిపార చూసి వెంటనే ఉత్సాహంగా ఈల వేశాడు. ఎవరు? సురేంద్ర? డోంట్ డిస్టర్బ్ మీ. అతను బొమ్మ సరిచూస్తున్నాడు. ఒరే సూరిగా, నేన్రా. దగ్గరగా వెళ్ళి భుజం మీద ఒక్కటి ఇచ్చాడు. ఎవడ్రా? హలో, నువ్వట్రా శరత్? ఒరే, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి స్వీట్ ఇవ్వట్రా రాస్కెల్. అతను లేచి అమాంతంగా శరత్ను కౌగలించుకున్నాడు. కష్టపడి చదివింది నేన్రా అడ్డగాడిదా. నువ్వింటికి పద, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. బ్యాగ్ మరోవైపు మార్చుకుని ఇంటివైపు బయలుదేరాడు. వాకిట్లో 4 మనుషుల మధ్య నిలబడి అరుస్తున్నాడు భూపతి. నన్ను అడిగి ఇచ్చారా? అడగలేదనుకోండి, ఇప్పుడు మీ అబ్బాయిని జైలుకి పంపుతాను. ఊరుకుంటారా? ఊరుకుంటారా అని తిన్నగా అడుగుతావేమయ్యా? పంపడానికి ఇంత ఖర్చు అయిందను. ఇస్తాను. మహమ్మారి వస్తుందంటారు, కలరా అంటారు. ఏ ఒక్కటి మా ఇంటి మీదుగా రాదు. ఈ సన్యాసుల్ని మింగేయదు. భూపతి కంఠం కర్కశంగా వినిపించింది. మొండికేస్తే అప్పు మునిగిపోతుందనుకుంటున్నావేమో. భూపతి, ఈ ఇంటి మీద పెంకులమ్మి మరీ వసూలు చేస్తాను. ఒకతను రోషంగా లేచాడు. మీది అప్పు కాబట్టి అడుగుతున్నారు. నా కొడుకు ఉద్యోగం ఇప్పిస్తానని నాంతాడు తెచ్చాడట. కోడలి పిల్ల ఏడుస్తోంది. నేనేం చేయను? మరో నడివయసు అతను వాపోతున్నాడు. అప్పుడే ఇంట్లో నుండి మరో యువకుడు వచ్చాడు. అంతా కట్టకట్టుకుని గంగలో దూకండి వెధవలు. వాడి ఉద్యోగం ఇప్పిస్తానని అనగానే మీరెలా నమ్మారు? చరచరా మెట్లు దిగొచ్చి వాళ్ళ భుజాల మీద చేతులు వేసి బయటికి నెట్టుకుపోయాడు. శరత్ అక్కడ నిలబడి గనక ఉండకపోతే ఇద్దరూ నేలను ఖర్చుకుపోయేవారే. శరత్ను చూసి ఆగిపోయాడు. అరే బావా, ఎప్పుడొచ్చావు? అతని గొంతు మృదువుగా మారిపోయింది. ఏమిట్రా అమ్మర్ ఇదంతా? చూడు బావా, ఈ పల్లెటూరి వారికి అసలు బుద్ధి లేదు. నీకు వడ్డీ బుద్ధి ఉన్నట్టు వెధవలు నా ప్రాణానికి దాపురించారు. ఇదిగో అయ్యా, మీరంతా నా కొడుకుల్ని తీసుకువెళ్ళి పాత్ర వేసేయండి. ఇదేమని అడిగితే చెప్పుచ్చుకుతానండి. మా ఇంటికి బంధువులు వచ్చారు. వెళ్ళండి నాయనా, వెళ్ళండి. కోపంగా 2 చేతులు జోడించాడు భూపతి. పదరా, వాడినే పట్టుకుందాం. నలుగురు కదిలారు. అందరూ వారిని అనుసరించారు. రా అబ్బాయి, రా. ఇది మా ఇంట్లో రోజూ ఉండే భాగవతమే నాయనా. నాన్నగారు కులాసా? గొంతును మృదువుగా మార్చి అడిగాడు. కాస్త నడుం పట్టుకుంది మావయ్య. అమ్మలేదా? ఇప్పుడే గుడికి వెళ్ళిందిరా. గాలికి తిరగమని పంపాను. ఏమేవ్, శరత్ వచ్చాడు, నీళ్లు పంపించు. భార్యను కేకేశాడు. ఇద్దరు లోపలికి వెళ్ళారు. శరత్ బ్యాగ్ కొయ్యకు తగిలించి లోపలికి వెళ్ళాడు. ఇల్లు శిథిలావస్థలో ఉంది. నేల మీద గచ్చంతా పెంకులు ఊడిపోయింది. గోడలు పెచ్చులు లేచి ఇంటివారి నిర్లక్ష్యాన్ని తెలుపుతున్నాయి. నీళ్లు. భూపతి రెండో భార్య లక్ష్మి చెంబు గచ్చు అంచున పెట్టింది. అలా మిడిగుడ్లేసుకుని చూడకపోతే లోపలికి వెళ్ళి కాఫీ ఫలహారాల సంగతి చూడు అరిచాడు. ఇప్పుడేం కాఫీ మావయ్య, అరగంటలో భోజనం చేస్తాను అన్నాడు. అక్కడే కొయ్యదండం మీదున్న తుండుతో తుడుచుకుంటూ. లక్ష్మి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుతుండగానే జానకమ్మ వచ్చింది. మా బావకు అప్పుడే నీ మీద ధ్యాస పోయిందట జానకి. ఏరా, సుందరి బాగుందా? శుక్రవారం తలంటుకుంటుందా? చేతికబ్బని జుట్టు, నందివర్ధనం పూస్తోందా? మాలి బాగున్నాడా? మంగమ్మ వంట సరిగా చేస్తోందా? అన్నట్టు మీ నాన్న ఆరోగ్యం బాగుందా? బాగుందమ్మా, పక్కపక్క నవ్వాడు. ఏమోరా, ఆదుర్ద అణుచుకోలేక అడిగాను. చిన్నబుచ్చుకుందామే. అది కాదమ్మా, ప్రశ్నలన్నీ ఒక్కసారి అడిగేస్తే. అందరూ బాగున్నారు. నాన్నగారికి నడుం నొప్పట. అయ్యో అలాగా, ఉదయం బస్సుకే వెళ్ళిపోదాం. తొందరే? అబ్బాయి కూడా రాక వచ్చాడు. భూపతి అర్థింపుగా ఉండమన్నట్టుగా చూశాడు. అతను ఒంటరివాడు. జానకమ్మకు అన్నా తమ్మురు లేరు. అక్కచెల్లెళ్ళ పిల్లలైనా స్వంత వాళ్ళలా ఉంటారు. మరోసారి వస్తానులే అన్నయ్య. మాటలే గాని వస్తావా? ఏదో 4 రోజులుండి ఆ వెధవను గోపాలపురం సంబంధానికి ఒప్పిస్తామని ఆశపడ్డాను. మళ్ళీ సావకాశంగా వస్తానన్నయ్య అన్నది. సురేంద్ర, అమరేంద్ర రావటంతో మాటలు ఆపారు. శరత్తో వాళ్ళు మాట్లాడుతుంటే
ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. భోజనానికి పిలుపు వచ్చే వరకు. అర్ధరాత్రి అవసరానికి వెళ్ళాలి. ఊరు. తలుపులు తీయవచ్చో లేదో అర్థం కాలేదు. అటు ఇటు దొర్లాడు శరత్. పక్కనే అమరేంద్ర గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అతన్ని లేపుదామా అనుకుని క్షణం తరపటాయించాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో మాటలు స్పష్టంగా వినిపించాయి. దొంగ సన్యాసి, సిగ్గు లజ్జ అన్నీ వదిలేశావు. నేనేం చేశాను? నీళ్లు పంపమంటే ఎవరూ లేరని తెచ్చాను. వెక్కిళ్ళ చప్పుడు వచ్చింది. నీ ముఖం మండ. నా ఎదురుగానే శరత్ను చూసి కులికావు కదే. ఫట్మని దెబ్బ పడింది. ఈ నరకయాతన ఎందుకు? చంపేయి రాదు? ఒక్కసారి చంపుతానే చిత్రవద చేస్తాను. అమ్మో అన్న శబ్దం బలవంతంగా నోరు నొక్కినట్టు అనిపించి తను వెళ్ళటమా మానటమా తేల్చుకోలేకపోయాడు. లక్ష్మికి ఎంత లేదన్నా 35 ఏళ్లుంటాయి. తనను చూసి కురుకుతుందా? ఏదో మంగమ్మ తనను రాసుకు తిరగలేదు. అతను ఒక్క క్షణం ఉండదలుచుకోలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చూశాడు. రజనీకి ప్రపంచమంతా గిరగిరా తిరుగుతున్నట్టుగా ఉంది. వెడుతూ వెడుతూ లలితమ్మ తన గుండెలో బండరాయి కుదేసిపోయింది. ఆ బండరాయి ఆమె అసూయతో రువ్విందా? ఒకటి అర్థం కాలేదు. క్లారా మాట్లాడటం లేదు. ప్రేమ్ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇక నిజం ఒక్క తండ్రి వల్లే తెలుస్తుంది. ఆయన మెదక్లో ఉన్న చర్చిలో ఏదో పని ఉందంటూ వెళ్ళాడు. ఇంతవరకు రాలేదు. అతని రాక కోసం ఆదుర్దాగా ఎదురుచూస్తోంది. అతని వల్లే నిజం తెలియాలి. ఎవరు చెప్పినా కొంత దాచిపెట్టి మరికొంత కలిపి చెబుతారు. అతనైతే స్పష్టంగా చెప్తాడు. అతని నోటి నుండి నిజం కావాలి. అప్పుడే తను నమ్ముతుంది. అమ్మాయి గారు, మీకేం చేయమంటారు? కాంత వచ్చి అడిగింది. అదే, అన్నా వదిన భోజనం చేయరా? వారు వేరుగా వంట చేసుకుంటున్నారమ్మా. ఫస్ట్ వరకు ఇల్లు చూసుకుని వెళ్ళిపోతారట. కాంత ఆశ్చర్యంగా చూసింది. అవునమ్మా, పెద్దయ్య గారే వెళ్ళమన్నారట. నన్ను ఏ పని ముట్టుకోవద్దంటే ఎవరి పాపం వారిదని వంటకు సహాయం చేశాను మెల్లగా చెప్పింది. ఒక చపాతీ ఆమ్లెట్ వేయి. కాంత వెళ్ళిపోయింది. మెల్లగా హాల్లోకి వచ్చింది. క్లారా మనోరమ కూర్చున్నారు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అన్నారు ఆంటీ. మా అంకుల్ వాటర్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ బ్లడ్ అని నిరూపిస్తున్నారు. క్లారా వాపోతుంది. జయాకర్ అన్నయ్య అలాంటివాడు కాదమ్మా. బాగుందాంటీ. వెనకటికి నీలాంటివాడే కాబోలు. పట్టిన బెస్తవాడు పరక అంటే తను జల్లా అన్నాడట. ఉడుక్కుంది క్లారా. తండ్రి తర్వాత కాస్త ఫ్రాంక్గా ఉండే వ్యక్తి జాన్. నెమ్మదిగా వంట ఇంట్లోకి వెళ్ళింది. కాంత పిండి కలుపుతోంది. కాంత, లలితత్త ఇల్లు చూసావా? చూశానమ్మా, విద్యానగర్లో ఉంటుంది. నేనొక చీటీ ఇస్తాను. జాన్కి ఇచ్చి వస్తావా? మంచిది. పిండి ముద్దపై తడిబట్ట వేసింది. అత్త అడిగితే ఇవ్వకు. అలాగే. కాంత వెళ్ళిపోయింది. ఇంట్లో క్లారా స్వేచ్ఛగా మాట్లాడనివ్వదని ట్యాంక్ బండ్కు రమని రాసింది. గబగబా బట్టలు మార్చుకుంది. క్రింప్లిన్ మినీ స్కర్ట్ వేసుకుంది. అదే రంగు హైనెక్ బ్లౌజ్ వేసుకుని బయలుదేరింది. క్లారా, తలుపు వేసుకుంటావా? నేను బయటికి వెళ్తున్నాను అన్నది వీలైనంత మృదువుగా. మేమున్నదే అందుకు కదమ్మా తల్లి. ఆమె వచ్చి రజనీ వీపు మీద బాదినట్టు తలుపు దబ్బున వేసుకుంది. ఒక్క నిట్టూర్పు విడిచి మెల్లగా బయలుదేరింది. ఆరాటంగా నీళ్లలోకి రాళ్లు విసురుతూ కూర్చుంది బెంచ్ పైన. అరగంట దాటినా జాన్ రాలేదు. అతనిది పోలీస్ ఉద్యోగం. ఇంట్లో ఉన్నాడో లేదో. అయినా తన పిచ్చిగాని విద్యానగర్ కాంత చేరాలి, ఉత్తరం ఇవ్వాలి. అతనుంటే వస్తాడు. మనిషిని ఆవేదన ఆవేశం పిచ్చివారిని చేస్తాయి. అణా పెట్టి వేరుశెనక్కాయలు కొనుక్కుంది. ఒక గంట గడిచాక స్కూటర్ మీద వచ్చాడు జాన్. అతను స్కూటర్ పార్క్ చేసి వచ్చాడు. అమ్మయ్యా, వచ్చావా? రావనుకున్నాను అన్నది ఆనందంగా. సారీ రజనీ, నా అంతటా నేను ఎన్నోసార్లు రావాలనుకున్నాను. కానీ నువ్వు కోపంలో ఉంటావని రాలేదు. నీ అంతటా నువ్వు పిలిస్తే రాకుండా ఉండగలనా? అతని కళ్ళల్లో అదే ఆరాధన, అదే ప్రేమ, అదే అభిమానం. అప్రయత్నంగా అతని చేయి పట్టుకుంది. నో జాన్, నాకేం కోపం లేదు అనగలిగింది. థ్యాంక్ యూ డియర్. ఇద్దరూ వెళ్ళి బెంచ్ పైన కూర్చున్నారు. చెప్పు డియర్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఆప్యాయంగా ఆమె చేతిని నిమిరాడు. నాతో రహస్యాలు దాచుకోవుగా? నో, ప్రామిస్. నేను డాడీ కూతుర్ని కాను కదూ? రజనీ, అతను ఆశ్చర్యంగా చూశాడు. ప్లీజ్ చెప్పు జాన్, నీకు తెలిసే ఉంటుంది. మొన్న జరిగింది ఒక పీడకల వలె మర్చిపోదలిచాను. డాడీ తర్వాత నా హృదయంలో గౌరవ స్థానం నీకే ఉంది. రజనీ,
అతను ఉద్వేగంగా ఆమె చెయ్యి నొక్కాడు. చెప్పు జాన్. రాత్రి అత్త శపించి వెళ్ళినప్పటి నుండి నా మతిపోయిందంటే నమ్ము. డాడీ ఉంటే క్షణంలో అన్నీ అడిగేదాన్ని అన్నది. ఆమె కళ్ళు నీటితో నిండాయి. రజనీ, నువ్వు నువ్వు ఓ మై గాడ్. అతను చెప్పలేనట్టు తల అడ్డంగా తిప్పాడు. నేనెవరో చెప్పు జాన్. నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరో ఏమిటో తెలియదు. నువ్వు సంవత్సరం పాపగా ఉండగా ఆంటీని మామయ్య వివాహం చేసుకున్నాడని తెలుసు. అంతకంటే మరేం తెలియదు. జాన్, ఒకవేళ మమ్మీ డాడీ వివాహానికి పూర్వమే తొందరపడితే అలా కలిగిన సంతానాన్ని కావచ్చుగా? కాదు. అలా అయితే అత్తయ్య అంత మాట అనదు. రజనీ లేచింది. అమ్మ ఏమంది రజనీ? అభిమానం ఉంటే వెళ్ళి కన్నతండ్రితో దెబ్బలాడమంది జాన్. జీసస్ క్రైస్ట్. అతను ఏం తోచనట్టు చెవి క్రింద రాసుకున్నాడు. జాన్, నన్ను డాడీ దగ్గరకు తీసుకువెళ్ళవు? వద్దు రజనీ, ఇంకా అంకుల్ను ముఖాముఖి కలుసుకునే ధైర్యం రాలేదు అన్నాడు జంకినట్టు. మరెలా? సరే జాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెరుకు రసం తాగుదామా? నో థ్యాంక్స్. డ్రాప్ చేస్తాను పద. మౌనంగా వచ్చి అతని స్కూటర్ వెనకాల ఎక్కింది. ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి అతను వెనుతిరిగాడు. మళ్ళీ ఏదో గుర్తుకొచ్చిన వాడిలా రజనీ దగ్గరకు వచ్చాడు. రజనీ, ఈ విషయం మర్చిపో. మామయ్యని అడిగి ఆయన మనసు నొప్పించకు. తన బిడ్డ కాదన్నట్లు ఎప్పుడైనా ఆయన ప్రవర్తించారా చెప్పు? లేదు అన్నది ఏటో చూస్తూ. మమ్మీ తరపున నేను క్షమార్పణ కోరుతున్నాను. నో, నాకు ఎవరి మీద కోపం లేదు. నిజంగా జాన్ అన్నది. అతను జాలిగా చూశాడు. ఎవరది? తలుపు తీసుకుని వచ్చిన క్లారా ముఖం జేవురించింది.